ఈ రోజు గోదావరి సీరియల్లో ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా అలకనందాని వాళ్ళ అత్తగారైతే రానిది కదా. ఇంకా మురళి అలకనంద పుట్టింటికైతే వస్తారు. ఇంకా చుట్టుపక్కల అమ్మలక్కలు ఉన్నారు కదా, అసలు వీళ్ళకి ఎందుకో అబ్బా మన గురించి పక్కన వాళ్ళకి ఎక్కువ ఆతృతగా ఉంటుంది. రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉన్నారులే, మన గురించి ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటారు. వాళ్ళు వచ్చేసి అదేంటది అత్తగారింట్లో కదా నిద్ర చేయాల్సింది, అమ్మ ఎందుకు ఇక్కడికి వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడుకునేసరికి అలకనందకి కోపం వస్తుంది. ఏం చేయమంటారు, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఆవిడేమో అక్కడ రానివ్వలేదు, మేము అమ్మగారింటికే రావాలి, మీరేమో ఇక్కడికి రావద్దు అంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలా, ఏట్లో దూకేమన్నా చావాలన్నా అన్నట్టు మాట్లాడుతుంది అలకనంద కూడా. అది కాదమ్మా జాను, అత్తగారింట్లో 3 నిద్రలు చేయాలి అందుకే మాట్లాడాము అనేసరికి రానిపోతే ఇంకేం చేయాలా, వీళ్ళకెందుకు, అసలు వచ్చిన వాళ్ళు వచ్చామా పెళ్లికి వచ్చామా తిన్నామా పోయేటట్టు ఉండాలా, అంతేగాని అన్ని విషయాలు కావాలబ్బా కొంతమంది జనాలకి. కొంతమంది కాదు, ఆల్మోస్ట్ అట్లాగే ఉంటారు కొన్ని ఊళ్ళల్లో. జాను చెప్తుంది అది కాదండి మీకెందుకండి వదిలేయండి, మీ ఆచారాలు అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్పేసి ఇంకా అమ్మలక్కలకు కూడా జాను చెప్తుంది. ఇంకా వాళ్ళ బామ్మ ఉన్నారు కదా, ఆవిడతో కూడా జాను అంటుంది మా మీద అరుస్తావు కదా, ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అయ్యో నాకేం చెప్పాలో తెలియట్లేదమ్మా అని చెప్పేసి ఆ పెద్దవాడు కూడా చెప్తుంది అనమాట. ఇంకా బియ్యం ఉంటుంది, బియ్యం తోసుకొని రావాలి కదా. ఇప్పుడు అడుగుతారు, ఇప్పుడు ఏ కాలు పెట్టుకొని తోసుకొని వస్తుందో, కుడికాలు పెడుతుందో ఎడం కాలు పెట్టుకొస్తుందో, అత్తగారింట్లో అంటే కుడికాలు పెట్టాలా, ఇప్పుడు ఏ కాలు పెట్టుకొని లోపలికి వస్తుందో అనేసరికి ఈ అమ్మాయికి ఒళ్ళు మడతా ఉంటుంది. అంటే ఆ బియ్యాన్ని నెట్టేసి తన కొంగు కట్టుంటారు కదా, ఆ కొంగును కూడా విడిపించుకొని గబగబా లోపలికైతే వెళ్ళిపోతా వాళ్ళ నాన్న ఫోటో చూసుకుంటుంది. నందు వాళ్ళ నాన్నతో చెప్పిన మాటలన్నీ గుర్తొస్తుంది. మీకు ఎలా అయినా అమెరికా సంబంధమే పెళ్లి చేస్తానమ్మా అని వాళ్ళ నాన్న చెప్పారు కదా, ఆ వాళ్ళ నాన్నతోనే తన ఆశలన్నీ అడయాసలైపోయినట్టే పాపం. ఇంకా అలాగే బాధపడతా ఉంటుంది. ఇంకా మురళి వాళ్ళంతా వచ్చేసి మామూలుగానే లోపలికైతే వచ్చేస్తుంటారనమాట. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంటే ఆయనకైతే దండం పెట్టుకుంటారు. ఇంకా అమ్మలక్కలు ఉంటే ఈ పెద్ద అయ్యే పనేలే పోదాం పదా అనేది వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక సూర్య వాళ్ళ అమ్మనైతే చూపిస్తారు. సూర్య వాళ్ళమ్మ సూర్య మాట్లాడుకోవట్లేదు అనమాట. అందుకే వాళ్ళమ్మ అదేంటిది వీడు నేను కాల్ చెప్పితే నాకు కాలే చేయలేదు, నేను చేయలేదు అనుకుంటున్నాడేమో అనేసి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం అనమాట. సరే వాయిస్ మెసేజ్ పెడదామని చెప్పేసి ఏం నాన్న కోపమా అంటే తిరిగి రిప్లై చెప్తాడు, అవును నాకు కోపం, అంటే ఏం మాట్లాడవా నాన్న నాతో అంటే అవును నేను మాట్లాడను, తెలుగులో హిందీలో ఏ లాంగ్వేజ్ లో అయినా సరే నేను మాట్లాడను అని చెప్పేసి చెప్తాడు. తిన్నావా నాన్న అనేసి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. తిన్నావా అని అడిగేసరికి ఏదైనా తల్లి ప్రేమే కదా, తిన్నాను నువ్వు తిన్నావా అని తిరిగి రిప్లై అడుగుతాడు. జాగ్రత్త నాన్న అంటే నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడతాడు. ఇంకా తర్వాత చూస్తా ఉండేసరికి వాళ్ళ మామ సింహాద్రి అంతకు ముందు వాళ్ళ అమ్మని అవమానించాడు చూడు ఒక అతను వచ్చేసి, అంటే మీ స్థలం అంటే ఒక లేడీలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, మాకు ఇచ్చేయి అన్నట్టు ఒక అతను మాట్లాడు, అంటే లేడీస్ చులకన చేసి మాట్లాడాడు ఆవిడతోటి. ఆయనతో పోతా ఉంటాడు అనమాట సింహాద్రి. మామ ఎందుకు ఇతనితో పోతా ఉన్నాడు అనేసి అది గుర్తు తెచ్చుకొని ఆయన వెనకాలే పోతాడు సూర్య. పోయేసరికి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇప్పుడు అదేంటది ఇప్పుడు ఎలాగైనా తోట మంచి రేటుకు వచ్చేసింది అని చెప్పేసి అంటే సింహాద్రి ఉండి అవును 60 కోట్ల దాకా చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు. హ్యాపీగా నీ తోట నీ చేతుల్లోకి వచ్చింది, ఎలాగో ఇప్పుడు మీ చెల్లెల కొడుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, ఆస్తి కూడా నీకు కలిసి వస్తుంది అంటే అవునవును నేను అగ్ని లాంటి వాడిని, అగ్ని ఏమో కనిపించింది మాత్రమే కాల్ చేస్తుంది, నేను కనపడిన కూడా నా దాంట్లో కలుపుకోవాలని చూస్తానని చెప్పి ఈ రోజు సింహాద్రి మంచి పవర్ఫుల్ డైలాగులు వాడున్నాడు అబ్బా. ఒక్కొక్క డైలాగ్ ఆణముత్యం ఏరుకోవచ్చు అట్ట వాడున్నాడు అనమాట. కొన్ని మాటలు డైరెక్టర్ అట్లా వాడమని చెప్పాడు, బాగున్నాయి వినడానికి కూడా సింహాద్రి మాట్లాడుతూ ఉంటే కొన్ని మాటలు అని చెప్తాడు. అంతలో కూడా సూర్య ఎంట్రీ ఇస్తారు. అవునగే ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అతన్ని అడిగి లేపి ఇట్లా చొక్కా పట్టుకోపోతాడు. వదులు నువ్వు అని చెప్పేసి చెప్తాడు ఆయన వాళ్ళ మామయ్య. చెప్పి అతను నాతో బిజినెస్ చేస్తున్నాడు అంటే వద్దు మామయ్య, అమ్మని ఎన్ని మాటలు అన్నాడు నువ్వు మర్చిపోయావా మామయ్య అంటే అన్ని గుర్తు పెట్టుకోకూడదు, అన్ని గుర్తు పెట్టుకుంటే చరిత్ర మనని గుర్తు పెట్టుకోదు, అన్ని మర్చిపోతా ఉండాలా. ఇప్పుడు మన జీవితం ఏంటంటే ఒక సముద్రం లాంటిది, సముద్రంలో అన్ని రకాల వచ్చి కలుస్తూ ఉంటాయి, నీళ్ళన్నీ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. అందుకని సముద్రం ఏమన్నా ఫీల్ అవుతుందా,
నువ్వు ఇతని మీద కోపాన్ని అయితే వదిలేసేయి, కోప్పడబాక అని చెప్పి, సరే వచ్చావు కదా టీ తాగు అని చెప్పి వాళ్ళ వైఫ్ కి టీ తీసుకురాపు అంటే, నాకేం వద్దు మామయ్య, అతనితో బిజినెస్ చేయడం నాకు నచ్చలేదు అంటే, నీకు నచ్చాల్సిన అవసరం లేదు అన్నట్టే మాట్లాడతాడు ఆయన కూడా. ఇంకా వాళ్ళంతా పంపించేస్తాడు సింహాద్రి, ఎందుకంటే ఉంటే కొడతాడేమో అన్నట్టు పంపించేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు కూర్చో సూర్య అని చెప్పేసి అనేసరికి కూర్చోడు, కాముగా నిల్చొనే ఉంటాడు. వాళ్ళ వైఫ్ కి టీ తీసుకురాపు అంటే, నాకు పొద్దుత్తయ్యా అంటే, వాడు అట్లాగే అంటాడులే, పోయి తీసుకురాపు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కి చెప్తాడు. సరే అని చెప్పి ఆవిడైతే టీ తీసుకురావడానికి అయితే వెళ్తుంది. నువ్వేంటి జానుతో తిరుగుతున్నావు, ఆ అమ్మాయిది మన రేంజ్ కాదు అంటే, ఇంకా సూర్య ఉండేసి నేను ఎవరితో తిరగాలో అని చెప్పాల్సిన ఇది మీకు లేదు కదా అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు ఆంబోత్ ఉంటుంది, బాగా పొగరబట్టుంటుంది, రోడ్ల బట్టి తిరగతా ఉంటుంది, దానికి ఏం చేస్తామో ముక్కుకు తాడేస్తాము, మన దారిలోకి తెచ్చుకుంటాము. అదే మొగోడు తిరగతా ఉంటే ఏం చేస్తాము, పెళ్లి చేస్తాము అని చెప్పేసరికి ఎందుకులే ఎంతోటి అని చెప్పి సూర్య ఇంకేం మాట్లాడు వెళ్ళిపోతాడు కామ్గా. నువ్వు ఇంటికి వెళ్ళు, మీ అమ్మని ఎక్కువ సర్ప్రైజ్ ఇస్తుందిలే అని చెప్పేసి చెప్తాడు. అంటే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తుందేమో, మేబీ ఫ్యూచర్ లో ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడేమో, ఎందుకంటే అమ్మ మాట కాదని లేక ఈ అబ్బాయి ఎలాగో అమ్మ కూర్చి కదా, పెళ్లి చేసుకుంటాడేమో నేను అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే రెండో హీరో ఎంటర్ అవుతారని చెప్పి నాకు కమెంట్ చేస్తుంటారు, కమెంటరీ చేసే వాళ్ళు చెప్పారనమాట. రెండో హీరో ఎంటర్ అవుతారు, జానుకి ఇతను కాదు అనేసి. ఇంకా సో వీళ్ళిద్దరు లవ్ కూడా చేసుకోవట్లేదు, లవ్ చూపిస్తున్నారు కానీ డైరెక్టరు లవ్ అయితే లేదు వాళ్ళిద్దరి మధ్యన. అతను కూడా వేరే పెళ్ళైపోతుంది అనుకుంటున్నా. ఆమె లైఫ్ లో కూడా ఇంకొకరు వస్తారని అనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ అమ్మాయిని చూపిస్తారు, అలకనంద అని చూపిస్తారు. ఆ అమ్మాయి పాపం అక్కడ అన్ని అతికించుకొని ఉండదు కదా, అమెరికాకు పోవాల్సిన మ్యాప్, దాని కొన్ని పేపర్స్ అన్ని అతికించుకుంటుంది. అవన్నీ తీసి తగలబెట్టడానికి అని చెప్పి తీసుకొచ్చేస్తుంది. తగలబెట్టు ఎంత ఇంకా జాను వాళ్ళమ్మ మురళి వాళ్ళంతా వస్తారు అక్కడికి. అందరూ జాను ఏంటక్క అంటే, జానుని అపార్థం చేసుకుంటున్నది వాళ్ళ అక్క. అసలు ఆ అమ్మాయి తప్పేమీ లేదు కదా పాపము. నువ్వేమో నా అమెరికా వెళ్ళాల్సిన ఆశలని పాడు చేసావు, ఇప్పుడు నా జ్ఞాపకాలను నేను తగలబెట్టేస్తున్నాను. దీనికి అంతటికీ కారణము నువ్వే. ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పి నీకు తెలుసు, అది మొదట్లోనే చెప్పి ఆపిచ్చచ్చు కదా. ఆ కళ్యాణ మండపం దాకా తీసుకొచ్చేసి ఆపిచ్చేస్తే నేను చచ్చినట్టు భావం చేసుకుంటానని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ కదా ఇది. దీనివల్లే కదా మీ ప్లాన్ లో నేను చిక్కుకున్నాను. నాకు ఇంకొక ఆప్షన్ లేకుండా చేసామని చెప్పేసి జానుని తిడుతుంది. ఒక మాయల మరాఠీ అని చెప్పేసి జానుని తిడుతుంది. జాను నేనేం చేశాను అక్క అంటే, అన్నింటికీ కారణం నువ్వే అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి అయిపోయింది కదా వదిలే అని చెప్పేసి అంటుంది నందుతోటి. అమ్మ దీంట్లో నీకు కూడా ఉంది, నువ్వు కూడా చేసావు, ఎట్టు పోలేని పరిస్థితుల్లో నన్ను చేసి మీరు ఇరికిచ్చేశారు. మీరు ఈ మహానుభావుని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి అని చెప్పేసరికి పాపం అందరూ బాధపడతారు. వాడిని అపార్థం చేసుకుంటున్నది. ఇంకా జాను అన్ని తేల్చుకొని వచ్చి వాడు మంచోడు కాదు అన్ని తేల్చిందే జాను. అలాంటిది అర్థం చేసుకోకుండా వీళ్ళే కావాలని పెళ్లి ఎగ్గొట్టేశారు, అది కానికుండా చేశారు అని చెప్పేసి వాళ్ళనైతే అపార్థం చేసుకుంటున్నది. మనం ఇంకా రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు. అతనికి కాఫీ ఇవ్వమంటే కాఫీ ఇచ్చి అట్లా పైన పోస్తుంది అనమాట. ఇంకా అమ్మలక్కలు ఉన్నారు కదా, ఆ ఇద్దరిని పెట్టినట్టున్నారు డైరెక్టర్. ఆ ఇద్దరు అమ్మలక్కలే వచ్చేసి ఇవన్నీ కోపాలు తాపాలు పోవాలంటే వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిపించాలి అని చెప్పేసరికి వాళ్ళ బామ్మ కూడా ఫస్ట్ నైట్ జరిపిద్దాము అంటుంది. వాళ్ళ అమ్మ గాని జాను గాని వద్దు ఇప్పుడున్న దానికి ఇప్పుడైతే వద్దు ఫస్ట్ నైట్ అంటే. ఆ అమ్మాయి సంవత్సరం దాకా కోపంగా ఉంటే సంవత్సరం దాకా మనం ఏమన్నా ఫస్ట్ నైట్ జరిపించకుండా ఉండాలా, ఇప్పుడే ఏదేమైనా సరే జరిపించి తీరాలా అని అంటుంది. ఎట్లాగా ఆమె ఆయన ఇప్పుడల్లా నమ్మేటట్లేదు, ఇప్పుడల్లా ఆమె కాపురం చేసేటట్లేదు. ముందు ఎపిసోడ్లు నడుస్తున్న కొద్దీ మురళికి దగ్గర అవుతుంది అనుకుంటున్నా నందు వచ్చేసి. తర్వాత ఈ రోజు జరిగిన ఎపిసోడ్, ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, నేను కొంచెం పుష్ చేయండి ముందుకు వెళ్ళినట్టు. ఇంకా నేను త్వరలో బిగ్ బాస్ కూడా వస్తుంది, బిగ్ బాస్ చెప్తున్నాను, న్యూస్ చెప్తున్నాను, అన్ని కవర్ చేయాలని ఆల్మోస్ట్ చూస్తా ఉన్నాను, అన్ని వీడియోస్ చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.